మంచు మనోజ్ కెరియర్ చూస్తే వికీపీడియా ఓపెన్ చేస్తే చాలా ఎక్స్పెరిమెంట్ మూవీస్ ఉంటాయి. మీరు యంగర్ స్టేజ్లోనే చాలా ఎక్స్పెరిమెంట్లు చేస్తారు అసలు. లైక్ ప్రయాణం అని, అది మొత్తం ఎయిర్పోర్ట్లో ఉంటుంది, ఎయిర్పోర్ట్ బేస్డ్ ఫిలిం. చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశారు. దాంట్లో మంచి మ్యూజిక్ ఉంటుంది, మంచి కామెడీ ఉంటుంది. బట్ చంద్రశేఖర్ ఎలియట్ గారు నా సినిమా క్యాస్ట్ చేయడం అనేది, దట్ వాజ్ ఆ మూమెంట్లో ఇట్ వాజ్ వన్ ఆఫ్ మై లక్కీయెస్ట్ మూమెంట్స్ అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్. అప్పుడు ఏంటి ఆ సినిమాకి సంబంధించి అది ఎయిర్పోర్ట్లోనే షూట్ చేశారా, ఎక్కడెక్కడ షూట్ చేశారా? ఓన్లీ మలేషియన్ ఎయిర్పోర్టే. అవునా? టోటల్ దాదాపు 40-50 రోజులు ఉన్నాం మలేషియాలో. డేస్ గుర్తు. అన్ని డేస్ పర్మిషన్ అప్పట్లో ఈజీగా ఉండేదా? అంటే ఇప్పుడైతే ఇంపాసిబుల్ అసలు కదా. బట్ చంద్రశేఖర్ ఎలియట్ గారు కదా, హి హ్యాడ్ ఎ బ్రిలియంట్ టీమ్ అండ్ అవన్నీ పర్మిషన్ తీసుకొని అనుకున్న టైంలో ధన లాగిచ్చారు అనమాట. ఆయన సంథింగ్ ఎల్స్. ఆయన అంతకుముందు ఎవరిని అలా చూడలేదు, ఆ తర్వాత కూడా చూడలేదు డైరెక్టర్ గారు. ఈ సంథింగ్ ఆయన ఒక వ్యసనం లాగా తీస్తాడు సినిమాని. ఓకే, ఆ సినిమా చూస్తేనే తెలుస్తుంది మీ ఎఫర్ట్స్, మీరు అందరి ఎఫర్ట్స్ అసలు. బట్ ఆ సినిమా అనుకున్నంత ఫలితం రాలేదు మీకు కదా. సో ఆ టైంలో ఏమైనా డిసప్పాయింట్మెంట్ అయ్యారా? అంటే టీవీలోకి వచ్చాక చాలా మంది అప్రిషియేట్ చేస్తారు. బట్ విత్ ద బడ్జెట్ అండ్ ఎవ్రీథింగ్ అప్పుడు తీసినప్పుడు ఇట్ వాస్ గుడ్. కానీ అప్పుడు నేను మీకు తెలుసా ఆ కమర్షియల్గా, ఆ తర్వాత బిందాస్ ఇవన్నీ కంపారిటివ్లీ ఆ మధ్యలో వచ్చింది కాబట్టి ఇట్ వాస్ కంపేర్డ్ లైక్ ద. బట్ అప్పట్లోనే ఇట్ గాట్ గుడ్ ఇదండి. అండ్ కాకపోతే మీరు అన్నట్టు వన్స్ ఇట్ కేమ్ టు టీవీస్ దానికి నెక్స్ట్ లెవెల్ రీచ్ అయ్యింది, కలిపింది అప్పటికి. అంటే చాలా మంది ఇప్పటికీ కొంచెం స్లోగా ఉంటుంది కానీ స్లో ఫేస్ మూవీలా అనిపిస్తుంది కానీ, బట్ చాలా మంది ఎడిక్ట్ అయి చూస్తారు ఆ సినిమా ఇప్పటికి టీవీలో వచ్చినప్పుడు. లైక్ ఆ మ్యూజిక్ గురించి బ్రహ్మానందం గారి ఎపిసోడ్స్. అండ్ ఇట్ వాస్ వెరీ న్యూ, వే అహెడ్ ఆఫ్ టైమ్ ఫర్ అ థియేటర్ ఆ మూవీ అప్పుడే. అంటే కమర్షియల్ సాంగ్స్ లేకుండా, ఫైట్స్ లేకుండా, అంతో కన్ఫైన్డ్ ఎయిర్పోర్ట్లో కొద్ది గంటల్లో జరిగే కథ. ఇట్ వాజ్ వెరీ, ఆ టైంలో చేశారంటే ఇంక డైరెక్టర్ గారి థాట్ ప్రాసెస్ ఆలోచించండి. మీరు అన్నట్టు వెంటనే అదే ఇప్పుడు వర్సటైల్ స్టోరీస్ గురించి మాట్లాడుతుంటే, నేను మీకు తెలుసా కూడా మంచి ఎక్స్పెరిమెంట్ అది మీ కెరియర్లో. లైక్ అది నాకు తెలిసి ఏదన్నా హాలీవుడ్ ఇన్స్పిరేషన్తో తీసిన సినిమా అనుకుంటా కదా అది మీకు? లేదండి. అవునా? ఓకే. ఏంటి ఆ సినిమా చేయడానికి? అజయ్ శాస్త్రి గారు అండ్ నవీన్. నాకు నవీన్ని చిన్నప్పటి నుంచి తెలిసినప్పటికీ, నవీన్ ఒక ఎడిటర్ పెద్ద ఏదో గ్యాప్ వస్తుంది కదా, అలాగా మళ్ళీ మమ్మల్ని రీయూనియన్ చేసింది సునీల్ అన్న. ఓకే. రాజుబాయ్ షూటింగ్ చెప్పి ఒక టాలెంటెడ్ ఉన్నాడు, కృష్ణవంశీ గారికి ఎడిట్ చేస్తూ ఉంటాడు సాంగ్స్ అవి. కొంచెం గోసి మీటర్ మీరిద్దరు కలుస్తారు. అప్పుడు నవీన్ శబ్దలయంలో కలవడం జరిగింది. ఇంకంత రాజుబాయ్ ఫైట్, మల్లికార్జునరావు గారి ఫైట్తో హీ ఎడిటెడ్ ఇట్. సో దట్ అండ్ చల్తా అనే సాంగ్ కూడా, ఎవరేను సాంగ్ నవీన్ ఎడిటెడ్ రాజుబాయ్ మూవీకి. సో అక్కడి నుంచి మేము ఫ్రెండ్స్ అయిపోయాం. అండ్ ఆ తర్వాత నవీన్ సైడ్, నవీన్స్ ఫ్రెండ్ వాజ్ అజయ్ శాస్త్రి. సో అలాగ ఎడిట్ షూట్లో కలవడం, నన్ను నరేట్ చేయడం, నేను మీకు తెలుసా అని. అండ్ ఇట్ వాజ్ ఎ క్రేజీ స్క్రిప్ట్. ఇమీడియట్గా ఫెలిన్లో ఇంకా నవీను, అజయ్ శాస్త్రి గారు అండ్ తిరుమల కిషోర్ గారు, ఈ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ రైటింగ్ ఆ సినిమాకి వచ్చి. సో అలాగా వి టుక్ ఆఫ్ అనమాట. ఆ సినిమా అంతా మేము కార్ షెడ్లోనే చేసాం. 3 కోట్ల బడ్జెట్. ఇంకెలా అంటే కొత్త మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్తాం, పెద్దోళ్ళని పెట్టుకోలేమని. అప్పుడు అచ్చు పరిచయం కీరవాణి గారి దగ్గర. సో అక్కడి నుంచి దెన్ ఒక ఆల్ యంగ్ బ్యాచ్ రెడీ అయ్యి కొత్త రకంగా సినిమా తీసాం. దట్ ఈస్ నీకు తెలుసా. సో మీరు ఇప్పుడు ఇలాంటి ఫిలిం ఎక్స్పెరిమెంటల్ చేశారు కదా ఇనిషియల్ స్టేజ్లో, ఏంటి యాజ్ యాక్టర్గా మీకు అప్పుడు ఎలాంటి మోటో ఉండేది? అంటే నా వికీపీడియాలో కొంచెం డిఫరెంట్ ఫిలిమ్స్ ఉండాలి, నేను ఏదన్నా ఆడియన్స్కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఏదో ట్రై చేయాలి. వికీపీడియా అని కాదండి, ఆడియన్స్కి ఏదైనా చేయాలని, దట్స్ ద మెయిన్ మోటో కదా. సో సంథింగ్ డిఫరెంట్ అందించాలి, సంథింగ్ యూనిక్ అందించాలి, అవుట్ ఆఫ్ ద బాక్స్ చేయాలని అప్పుడు బాగా ఉండేది. సో అలాంటి మూవీసే వచ్చాయన్నమాట. వాట్ యూ లుక్ ఫర్ వాట్ విల్ కమ్ కదండి. సో అలాగా కరెక్ట్గా అలా కుదరడం అంటే ఇట్ వాజ్ రియలీ బ్లెస్సింగ్ అప్పుడు. అండ్ మీరు చేసిన అట్లాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్లో వేదం ఒకటి. లైక్ ఆ సినిమా ఏంటి, అది ఎలా అప్రోచ్ అయ్యారో ఆ సినిమా గురించి చెప్పండి. అసలు ఆ టైంలో బన్నీ గారితో అప్రోచ్ అయ్యేటప్పుడు ఓకే జిమ్లో ఉన్నాను, లాటిట్యూడ్ జిమ్ అప్పుడు, ఇప్పుడు అపోలో లైఫ్. ఆ జిమ్లో వాజ్ ఆన్ బాగుర్తు ట్రెడ్మిల్లో ఉన్నాను. బన్నీ వచ్చాడు కరెక్ట్గా జిమ్కి. అప్పుడు వచ్చినప్పుడు చూసి, ఆ బాబాయ్ జిమ్ అయిపోయిన తర్వాత మాట్లాడాను. ఓకే బాబాయ్ అన్నాను. ట్రిప్ అయిపోయింది, వెళ్తున్నాను బాబాయ్ అంటే అప్పుడు పక్కకు తీసుకెళ్ళి, ఇది ఒక సినిమా చేస్తున్నాం. అప్పటికి నేను కిష్ కూడా బాగా క్లోజ్. ఓకే. ఎందుకంటే గమ్యం నేను చేయాల్సిందే. ఓకే. అండ్ బట్ ఫర్ సమ్ రీజన్స్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. అండ్ సో వచ్చి మన ఇద్దరం చేద్దాం, మల్టీ స్టారర్ అవుతుంది, చాలా బాగుంటుంది సినిమా, ఒకసారి కథ విను అని చెప్తుంది. డెఫినెట్లీ బాబాయ్ ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇట్ అని.
క్రిష్ గారితో వినడం జరిగింది. దెన్ ఇట్ టుక్ ఆఫ్. దట్ రెస్ట్ ఇస్ హిస్టరీ. ఓకే. ఏంటి బన్నీ గారితో ఎలా ఉండేది? మీరు కొంచెం అల్లరిగా యంగ్, కొంచెం కోతి అనొచ్చు. సో ఆయన కూడా అలా ఎనర్జెటిక్ గా ఉంటారు సెట్స్ లో. మీ ఇద్దరికి ఎలా ఉండేది బాండింగ్ ఆ టైంలో, ఆ మెమరీస్ కానీ? అందరూ ఒక అడవికి చెందిన వాళ్ళమే, అంతే సింపుల్ గా చెప్పచ్చు. ఆ బ్యాచ్ ఆ ఏజ్ గ్రూప్ లో అప్పుడు వచ్చిన అందరూ మేమందరం ఒక అడవికి చెందిన వాళ్ళమే చెప్పగలుగుతాం. సెట్ లో మంచి ఎనర్జీ ఉండేదేమో మీరు బన్నీ గారు అసలు. యా క్రేజీగా ఉండేది. అండ్ అనుష్క గారు, స్వీటీ గారు కూడా, అనుష్క గారు కూడా ఉండేటోళ్ళు. ఓకే. అండ్ ఆవిడ కూడా సేమ్ జంగులు, సేమ్ అడవి. సో నేను అనుష్క గారు కూడా అక్కడ బిందులు ఉండింది, ప్లాస్టిక్ బిందులు. ఓకే. సో ఆవిడ ఆ చివరి నుంచి, నేను ఈ చివరి నుంచి నైట్ షూట్, ప్లాస్టిక్ బిందులతో ఫైట్ అనమాట. ఓకే. అక్కడి నుంచి ఆవిడ బౌలింగ్ లాగా వేస్తుంది, నేను ఇక్కడి నుంచి బౌలింగ్ చేస్తే రెండేళ్ళు గుద్దుకొని ఏ బకెట్ వెనక్కి వెళ్ళిపోతుంది, అది కాంపిటీషన్. సో సెట్ అంతా ఇలా గోల ఉండేది అప్పట్లో. అండ్ బన్నీ గారితో ఎలా ఉండేది ఆ టైంలో, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ తన గురించి? ఇట్ వాజ్ ఆల్వేస్ నైస్ అండి. బన్నీ గారితో ఆల్వేస్ ఇట్ వాజ్. మీరు ఆల్రెడీ ఆన్ స్క్రీన్ ఫ్రెండ్స్ అని చెప్పారు అప్పటికే. అవును. ఎస్, అండ్ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్, అండ్ వర్కింగ్ with an actor, brilliant actor like Bunny Garu, it was a wonderful journey appudu. And then it was always fun times. And the కలిసినప్పుడల్లా ఇట్స్ ఆల్వేస్ గోల ఉంటుంది, అది మాత్రం గ్యారంటీ. నార్మల్గా అయితే ఉండదు. అండ్ ఇప్పుడు ఆయన ఇప్పుడు నేషనల్ అవార్డు అందుకున్నారు, ఇప్పుడు లైక్ గద్దర్ అవార్డు కూడా అనౌన్స్ చేశారు. సో యాజ్ యాక్టర్గా ఆయన గ్రోత్ చూసారు, మీతో పాటు వర్క్ చేశారు, మీరిద్దరు కలిసి చేశారు, ఇప్పుడు ఆయన గ్రోత్ చూస్తున్నారు. ఎలా ఉంది బన్నీ గారికి? ఐఎమ్ రియలీ హ్యాపీ అండి, ఎస్పెషలీ విత్ పుష్ప, how it broke barriers. And ఈ 9 years నా గ్యాప్లో how our Telugu cinema has increased. And I'm so happy, ఎందుకంటే థ్యాంక్స్ టు రాజమౌళి గారు, ప్రభాస్ గారు, అండ్ సుకుమార్ గారు, బన్నీ గారు, యాక్టర్స్కి, డైరెక్టర్స్కి, హూ ఆల్ ఓపెన్ దిస్ ఛానల్ అప్ మన కోసం. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మాకు వచ్చిన తర్వాత ఐ హ్యావ్ మోర్ ఆపర్చునిటీస్, ఇంకా క్రియేటివ్గా, ఇంకా డిఫరెంట్గా ఏదైనా చేసేదానికి స్కోప్ ఉంది. అండ్ తెలుగు సినిమా, especially Indian cinema, is in a very good space. And I'm so excited. I'm really blessed to be a part of this industry. ఓకే. లైక్ నిజంగా వేదం మంచి స్క్రిప్ట్ అండి, సూపర్ స్క్రిప్ట్. అది ఇప్పటికీ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ ఆ స్క్రిప్ట్ని మీరందరూ, బన్నీ గారు కానీ, మీరు కానీ, అనుష్క గారు చేయడం అసలు సూపర్గా కుదిరింది ఆ సినిమాకి. అది దాంట్లో ఒక తాత, అసలు మంచి ఎమోషన్ ఉంటుంది. అవును, చాలా అన్ని ఇంక్లూడ్ ఉంటాయి. అది అంతే, కొంచెం మ్యాజిక్ హ్యాపెన్స్ అంతే. That is one of the magic happened in all of our life, Vedam. అండ్ ఏంటి మనోజ్ గారు ఆ టైంలోనే రిహార్సల్స్, వర్క్షాప్లు ఇండస్ట్రీకి తీసుకురావాలి, నా సినిమాలు పర్టికులర్గా ఉండేదంటే ఏదో లైక్ మీరు ఏదో యూఎస్లో ఎక్కడికో వెళ్ళి ఒక షూటింగ్ చూసి వచ్చి అక్కడ వర్క్షాప్లు ఎలా చేస్తున్నారో చూసి వచ్చి ఇక్కడికి లేదు నా సినిమాలకు కూడా వర్క్షాప్ ఉండాలని అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారని విన్నాను నేను. ఇది లేదండి, నాకు అది అజయ్ శాస్త్రి గారు ఇంతకు ముందు నుంచి కూడా ఫైట్స్ ఉండేటప్పుడు, అది తెలుగు ట్రెడిషనలే అండి. ఓకే. తర్వాత వచ్చి వర్క్ షాప్స్, మేకింగ్ చూసిన తర్వాత జనాలు అనుకున్నారు, కానీ అప్పట్లో నుంచే డాన్స్కి రిహార్సల్స్ అంటూ, ఫైట్స్కి రిహార్సల్స్ అంటూ, హెవీ సీన్స్ ఉన్నప్పుడు కూర్చొని ఎలా డైలాగ్ చెప్పాలంటూ, దానికి ఆ పేరు పెట్టలేదు అంతేగాని తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. అప్పట్లో రామారావు గారి టైం నుంచే పేజీలు డైలాగ్స్ ఎట్టుకొచ్చి చెప్పారు కదండి. అందరూ టోటల్ అంతమంది అంత లెంతీ షాట్లు చేయాలంటే 12 రోజుల్లో, 15 రోజుల్లో, 10 రోజుల్లో సినిమా ఎలా తీసేయడం అన్నప్పుడు, బికాస్ ఆఫ్ ప్రాక్టీస్ వల్లే. సో నేను కొత్తగా ఏం తీసుకురాలేదండి ఇండస్ట్రీకి. నేను అనేది ఏంటంటే, అంటే మీరు ప్రీ ప్రొడక్షన్ టైంలోనే వర్క్ షాప్స్ కండక్ట్ చేయడం అదంతా చేసేవారు? అవునండి, అది ఇప్పటికీ చేసుకుంటాను నేను, ఎందుకంటే దట్ ఈస్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ నేను బాగా చేయాలని నా తపన, నా భయం. ఓకే. నేనేం గొప్ప యాక్టర్ కాదు, ఐ వాంట్ టు బెటర్ మై సెల్ఫ్ ఈచ్ పాసింగ్ డే. సో హౌ కెన్ ఐ డూ దట్? ప్రాక్టీస్ చేస్తే మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. సో అందుకోసమే నేను నా యాక్షన్ సీక్వెన్స్ కానీ, లిమిటెడ్ టైం ఉండేది మాకు, లిమిటెడ్ టైంలో ఇంత తీయాలి. సో అది ఎలా తీస్తాం? సో ఒక లెంతీ, నా యాక్షన్ సీక్వెన్స్ చూసినా అన్ని లెంతీ షార్ట్స్ ఉంటాయి, దాన్ని 3 కెమెరాస్ పెట్టి లెంతీ షాట్ కొట్టేటోళ్ళం. సో ఎడిట్ చేసినప్పుడు అందుకే సీమ్లెస్గా ఉండేవారు అనమాట. బిందాస్ ఇంటర్వల్ ఫైట్ కానీ, పోటుగాడ్ కానీ. సో బికాజ్ ఐ వుడ్ సజెస్ట్ ఎవరైనా సరే దే డూ రిహార్సల్స్, అండ్ ఐ ఆల్సో డూ రిహార్సల్స్ అంతే.